నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు రావులపాలెం రామచంద్రాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు రావులపాలెం టీడీపీ ఆఫీస్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రామచంద్రాపురం చేరుకోనున్నారు. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. 9 గంటలకు విఎస్ఎం కళాశాలలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు. రైట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు రావులపాలెం రామచంద్రాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు రావులపాలెం టీడీపీ ఆఫీస్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రామచంద్రాపురం చేరుకునున్నారు. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. 9 గంటలకు విఎస్ఎం కళాశాలలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు. మొత్తంగా ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మొత్తంగా పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విశ్వనాథ్. విజయ్, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2వ విడత ప్రజాగళం యాత్ర చేపడుతున్నారు. ఈ రోజు ప్రారంభించి 5 రోజుల పాటు ఈ ప్రజాగళం యాత్ర 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగనుంది. ఈ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అంటే కొత్తపేట నియోజకవర్గము, రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సాగనుంది. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో రావులపాలెం సమీపంలో ఈతకోట మల్లాయిదొడ్డి ప్రాంతానికి 3 గంటలకు చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులతో ఆయన సమావేశం అవుతారు. 3:30 నుంచి 5 గంటల వరకు రావులపాలెం సెంటర్ లో బహిరంగ సభ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన రామచంద్రపురం చేరుకుని రామచంద్రపురంలో అక్కడ కూడా రోడ్ షోలో పాల్గొంటారు. ప్రజాగళం యాత్రలో భాగంగా అక్కడ కూడా ప్రసంగించి అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. రేపు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. విజయ్. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్.